వేకునే లేచి నిన్ను స్తుతించే ధన్యతను భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచయం ఘనపరిచయం అయ్యే సమయం మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాకు బోధకుడు అయి బోధించమని ప్రార్థిస్తున్నామయ్యా. నిజమే గత కొన్ని వారాలుగా నాయన నీ ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలంటే మేము ఎలా ఉండాలో ఇదిగో నాయన అనేకమైనటువంటి వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. దినం కూడా మరి కొన్ని విషయాలు మేము ధ్యానించబోతుండగా మీరే మాకు బోధించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. వాక్యంను వినకుండా వాక్యంను గ్రహించకుండా అడ్డుగా ఆటంకముగా వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాం నాయన. మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. నిన్న దినాన మరి ఆకలి గునిన వారికి మనము అన్నము పెట్టాలి. పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే దేవుని సేవకులకు ప్రవక్తలకు ఆకలి గునిన వారికి ఎవరైతే భోజనము పెట్టారో వారందరూ బహుగా దీవించబడ్డారు, బహుగా ఆశీర్వదించబడ్డారు. ఓకే, ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. అదేమిటంటే దిగంబరికి బట్టలిచ్చుట లేకపోతే వస్త్రహీనుడికి వస్త్రములిచ్చుట. చాలాసార్లు మనము చేయవలసిన వాటిని చేయలేకపోతున్నాం. ఎన్ని కూడా మనం చేయగలం, కానీ మనం కొన్ని విషయాల్లో చేయలేకపోతున్నాం. బైబిల్ ఒక మాట ఉంది, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసం మంచిదే, ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. అయితే ఆ విశ్వాసానికి ఏం కావాలంటే క్రియలు కావాలి. విశ్వాసం ఉండి క్రియలు చేయకపోతే ఎంత విశ్వాసం ఉన్నా కానీ ఆ విశ్వాసము వ్యర్థమే. విశ్వాసానికి బలమునిచ్చేదంటే మనం చేసే మంచి క్రియలు, మనం చేసేటువంటి మంచి క్రియలు. కాబట్టి బైబిల్ చెప్తున్న మరొక మాట అంటే వాని క్రియల చొప్పు నేను ప్రతి వానికి జీతం నేను ఇస్తాను. దేనిని బట్టి? క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలమునిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ లోకములు జీవిస్తున్న మనము మంచి క్రియలు చేయాలి, దేవునికి ఇష్టమైన క్రియలు చేయాలి. ఈరోజు మరికొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఏమిటంటే దిగంబరికి బట్టలిచ్చుట లేకపోతే వస్త్రహీనుడికి వస్త్రములిచ్చుట. భక్తిలో ఇదొక భాగము. భక్తిలో ఇదొక భాగము. యేసుక్రీస్తు అన్నాడు కదా, ఏమన్నాడు తెలుసా? నీకు 2 అంగీలు ఉంటే ఏం చేయాలంట? ఒక అంగి లేని వాడికి ఇవ్వాలంట. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త మత్తయి సువార్త 2 అంగీలున్నవాడు లేని వానికి ఒకటి ఇవ్వాలి.
ఓకే. 3:11 చూస్తే, అతడు 2 అంగీల గలవాడు ఏమీ లేనివానికి ఆ! ఇవ్వలేను. అంటే దేవుడు మనము చేయగలిగిన వాటిని చేయమని చెప్తాడు. మనము చేయలేని వాటిని ఎప్పుడు కూడా దేవుడు చెయ్యమని అడగడు. 2 అంగీలు గలవాడు ఏమి లేని వానికి ఇవ్వలేను. పరిశుద్ధ గ్రంథములో మరొక మాట మనం నిన్న చదివాం కదా! మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 25 అధ్యాయము 43వ వచనం. పరదేశుని ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరనై ఇంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై ఆ! ఇక్కడ ఒక మాట ఉందంటే, దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరైతే ఇలాంటి కార్యములు చేయలేదో వారితో, అంటే యేసుక్రీస్తు తన మహిమతో ఈ లోకానికి, అంటే తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలతో వచ్చినప్పుడు, ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు, అప్పుడు ఎడమ వైపు ఉన్నటువంటి వారితో చెప్పుచున్న మాట ఏమిటంటే, నేను దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. యేసుక్రీస్తు ఏమన్నాడు అక్కడ? 2 అంగీలు ఉన్నవాడు లేని వానికి ఒకటి ఇవ్వాలి. ఈరోజు మనకున్నటువంటి అంగీలు ఒకసారి బట్టలు చూస్తే, ఎక్కువ శాతం ఇంట్లో బట్టలు ఎవరికి ఉంటాయి? లేడీస్‌కి ఉంటాయి. మగోళ్ళకు తక్కువ, ఆడోళ్ళకి ఎక్కువ. బీరువా నిండా చూస్తే బట్టలు ఎవరికి ఉంటాయి? లేడీస్‌కే ఉంటాయి. కబోర్డ్‌లో గాని, సెల్ఫ్‌లో గాని ఎక్కువ బట్టలు ఉండేది ఎవరంటే ఇంట్లోకి లేడీస్‌కి ఎక్కువ బట్టలు ఉంటాయి. పురుషులకు తక్కువ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు 2 ఉంటే ఒకటి ఇయ్యమన్నాడు. కొంతమందికి 50 జతలు, 60 జతలు, కొంతమందికి 200 చీరలు కూడా ఉంటాయి. 2 ఉన్నప్పుడే ఒకటి ఇయ్యమన్నాడు దేవుడు. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఎన్ని ఉన్నాయంటే కొన్నిసార్లు లెక్కలేవు. ఇంట్లో సగం అల్మరాలకు, సగం బీరువాకు మొత్తం కూడా బట్టలుంటాయి. కానీ మనము అయినవి ఇవ్వలేం. కొన్నిసార్లు వాటిని మనం కట్టుకోం. 1, 2 సార్లు కట్టుకొని పక్కన పడేస్తాం. కానీ అవి కూడా మనం కొన్నిసార్లు లేని వారికి ఇవ్వటానికి ఇష్టపడం. మన ఇంటిలో బట్టలు చాలా ఉంటాయి. మనం వేసుకోంగా ఓకే. 1, 2 సార్లు వేసి పక్కన పెడతాం. ఆ పక్కనైనా పెడతాం గానీ, ఆ వాడేటువంటి వస్త్రాలు లేని వారికి మనము ఇవ్వటానికి కొన్నిసార్లు మనం ఇష్టపడం. ఎంతమంది చలికి, ఎంతమంది వానకి ఓకే. బజార్లలో వస్త్రహీనులుగా ఉంటున్నారు. ఒకసారి కలకత్తాలో 3 సంవత్సరాలు పరిచయం చేశాను. అయితే పరిచర్యకెళ్తూ బస్ స్టాండ్ దిగాను కలకత్తాలో. ఒక లేడీ బట్టలు లేకుండా బజార్‌లో తిరుగుతుంది. కలకత్తా మెయిన్ సెంటర్‌లోనే. ఎవరు పట్టించుకోవట్లే. అప్పుడు కలకత్తాలో ఉన్నప్పుడు ఈ యొక్క ఆర్‌సీఎం ఇయి ఉంటాయన్నమాట. ఆర్‌సీఎం చర్చెస్. వెంటనే నాకు తెలిసినటువంటి ఇద్దరు సిస్టర్స్ ఉంటే వెళ్ళి, ఒక సిస్టర్ చెప్పి, "సిస్టర్ అక్కడ బస్ స్టాండ్‌లో ఒక లేడీ యవ్వనస్తురాలే బట్టలు లేకుండా దిగంబర తిరుగుతున్నది" అని చెప్పి ఆ నర్సుని తీసుకొని వచ్చేసా. ఆమె దగ్గర ఒక పాత నైటీ ఏదంటే తీసుకో సిస్టర్ పోయేసరికి ఆమె లేదు. చాలా సార్లు మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ మనము చూసినప్పుడు
మనకు చేయాలన్న ఆలోచన కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. కొన్నిసార్లు మనకెందుకు పట్టిందిలే, మనం ఎందుకు చేయలే అనుకుంటాం కానీ, అలాంటి వారిని చూసినప్పుడు నేను చెయ్యాలి, తోటి దేవుని బిడ్డగా యేసుక్రీస్తు అలాంటి వాటిని కూడా మన విషయంలో గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువారు ఎవరైనా కావచ్చు. పొరుగువారు ఎవరు? ఇప్పుడు మంచి సమరయుడు ఉన్నాడు. మంచి సమరయుడు మంచి సమరయుడిని అక్కడ చూసినట్టు ఆ స్టోరీలో ఒక వ్యక్తిని కొట్టడం జరిగింది. తన వస్త్రములను కూడా దోచుకోవటం కూడా జరిగింది. చదువుదాం ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయము. కొన్నిసార్లు చిన్న విషయాలే పెద్ద ఆశీర్వాదాన్ని కోల్పోయేటట్టు చేస్తాయి. లూకా సువార్త 10వ అధ్యాయము. పదవ అధ్యాయము. ఓకే, 29 చూద్దాం. 29 లూకా సువార్త 10వ అధ్యాయము 29 చూద్దాం. అయితే 20 చదవండి. అయితే తాను నీతిమంతుడైనట్లు కనబరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగెను. చదవండి, కంటిన్యూ చదవండి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వచ్చు దొంగల చేత చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కొల్లవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. చదవండి. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కొల్లవానికి ఇచ్చి అతన్ని పరామర్శించుము. నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు నువ్వు వెళ్ళి అలాగ చేయమని అతనితో చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణమును దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. ఈ వ్యక్తి కొట్టబడ్డాడు, తనకున్నటువంటి వస్త్రాలను కోల్పోయాడు. ఆలోచించండి. కొట్టి తనకున్నటువంటి వస్త్రాలను తీసుకుని వెళ్ళిపోయాడంట. అప్పుడు అతని యొక్క పరిస్థితి ఎలా ఉంది? దిగంబరుడుగా ఉన్నాడు, బట్టలు లేని వస్త్రహీనుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి అక్కడ మనం చూసినప్పుడు వస్త్రాలు లేవు. ఎందుకంటే వాళ్ళు ఆ వ్యక్తిని కొట్టారు, అతని బట్టలు దోచుకుని పోయారంట. బట్టలు దోచుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక విచిత్రమైన కార్యం ఏంటంటే, ఆ సమయంలో అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను.
ఎవరు ఇతను? యాజకుడు. యాజకుడు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూసి ప్రక్కకు పోయెను. అంటే యాజకులు దేవునికి ప్రతినిధులు. ప్రత్యక్ష గుడారములో ఓకే, యాజకులు దేవుని సేవ చేసేవారు. దేవుడు తెలిసిన వారు, దేవుని మనసుని ఎరిగిన వారు, దేవుని బిడ్డలకు పరిచర్య చేయువారు. అలాంటి ఒక యాజకుడు ఆ త్రోవన వెలుట తటస్థించెను. అతడు అతనిని చూసి ప్రక్కకు పోయెను. ఒక్కసారి ఈ మాట మిమ్మలను పట్టుకొనును గాక. ఎన్నిసార్లు మనము త్రోవన వెలుచున్నప్పుడు ఎంతమంది వస్త్రహీనులను, దిగంబరులను చూస్తూ పక్కకు వెళ్ళిపోయాం. ఎవరు మనల్ని గ్రహించకపోవచ్చు, ఎవరు మనల్ని కనిపెట్టకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. యాజకుడు వెలుచూ ఉన్నాడు. అక్కడ ఒక వ్యక్తి వస్త్రహీనుడుగా పడి ఉండుట చూశాడు కానీ ఏమీ చేయలేకపోయాడు. కనీసం దగ్గరికి వెళ్ళలేదు. మాట చెప్పండి, అతను కనీసం మనసును కూడా పెట్టుకోలేదు. ఆలోచించండి, దేవుడు తన బిడ్డల పట్ల కొన్నిటిని చెయ్యాలని ఆశిస్తూ ఉన్నాడు. ఒకవేళ మనకిష్టం లేకపోవచ్చేమో, కానీ దేవునికి ఇష్టపడుతున్నాడు మనం చేయాలని. ఒకవేళ మనకు అవసరం లేకపోవచ్చు, కానీ దేవునికి అవసరం. ఎందుకంటే మీలో ఒక సహోదరికి చేసిన ఎడల వారు నాకు చేస్తున్నట్టు. అంటే ఎందుకు పరిశుద్ధ గ్రంథములో ఇలాంటి విషయాలను దేవుడు రాయించాడంటే కేవలం చదవటానికి కాదు, కేవలం వినటానికి కాదు. దేనికోసం తెలుసా? అలాంటి వారు పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వారి కోసం ఏదో ఒకటి చేయాలని. ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారు? మనకు బట్టలు లేకనా? మస్తుగున్నవి, విలువైనవి, ఎన్నో వేలు పెట్టి బట్టలు కొంటున్నాము, కానీ కనీసం కొత్తవి ఇయ్యకపోయినను కనీసం వాడినటువంటి వస్త్రాలు కూడా మనం ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నాము. ఎందుకు ఇవ్వలేకపోతున్నాం తెలుసా? కింద రాయబడింది, జాలి లేదు. జాలి లేదు. 36వ వచనంలో ఉంది, కాగా దొంగల చేతులు చిక్కిన వానికి ఈ ముగ్గులు ఎవడు పొరుగువాడాయను నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే నేను. ఇప్పుడు దిగంబరికి ఎందుకు మనం బట్టలు ఇవ్వలేకపోతున్నాం? వస్త్రహీనుడికి మనం ఎందుకు వస్త్రాలు ఇవ్వలేకపోతున్నాం అంటే లేక కాదు, ఉన్నవి. ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే జాలి లేదు. ఏం లేదు? జాలి లేదు, కనికరము లేదు. యేసు క్రీస్తు జీవించిన రోజుల్లంట ఆయన గొప్ప జన సమూహమును ఆయన వెంబడించుడు చూసి వారి మీద జాలిపడి, వారి మీద కనికరపడి, ఇంగ్లీష్లో మాట్లాడింది, హీ మూవ్డ్ విత్ గ్రేట్ కంపాషన్. అబ్బా, గొప్ప కనికరముతో ఆయన వారి యొద్దకు కదిలాడంట. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరివైనా సరే, నీకు జాలి ఉన్నదా? నీకు కనికరం ఉన్నదా? ఎవరినైనా చూసినప్పుడు, వస్త్రహీనుడుగా ఉండుట చూసినప్పుడు, వారిని చూసినప్పుడు వారిని చూసినప్పుడు నీకు అసహ్యం పుట్టేస్తుందా? లేకపోతే జాలి పుడుతుందా? ఇంకా నీవు అటువంటి వారిని చూసినప్పుడు అసహ్య పడుతున్నావంటే
అసహించుకుంటున్నావంటే నీవు ఇంకను క్రీస్తు సారూప్యములోనికి నువ్వు మలచబడలేదు. క్రీస్తు యొక్క గుణ లక్షణాలు ఇంకా మనలోనికి రాలేదు. మనం క్రీస్తులాగా మారాలి. క్రీస్తు యొక్క గుణ లక్షణాలు మనము కలిగి ఉండాలి. యాజకుడికి ఏం లేదు? యేసయ్య మనసు లేదు. యేసయ్య లాంటి గుణము లేదు. అందువల్ల చూశాడే కానీ ఆపదలో ఉన్నవాడికి ఏమీ చేయలేకపోయాడు. మరల ఎవరంటే యాజకుడు, దేవుని సేవ చేసేవాడు, ప్రత్యక్ష గుడారములో ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించేవాడు, దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉన్నవాడు, దేవుడు చెప్పిన మాటలను మనుషులకు తెలియజేసేవాడు. అలాంటి యాజకుడే ఏం చేశాడు? ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు. చూస్తూ వెళ్ళిపోయాడంట. బహుశా ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఇలాంటి వారు నీ కంట పడినప్పుడు బహుశా నీవు కూడా యాజకుని వలె చూస్తూ దాటిపోతున్నదేమో. చూస్తూ నాకెందుకులే అనుకుంటున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగి లేని వాడికి ఇవ్వమంటున్నాడు. వస్త్రహీనుడి కనబడినప్పుడు వానికి వస్త్రం ఇవ్వమంటున్నాడు. దిగంబరుడిగా ఉన్నప్పుడు వాడిని చూసినప్పుడు వానికి బట్టలు ఇవ్వమంటున్నాడు. యేసుక్రీస్తు బట్టలు లేవా? యేసుక్రీస్తు ఎప్పుడైనా వస్త్రహీనుడిగా ఉండటం చూశామా? దిగంబరుడిగా ఉండటం మనం చూశామా? అయితే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నట్టు యేసుక్రీస్తు అంటున్నాడు, నేను దిగంబరునై ఉండగా మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. ఎవరైతే వస్త్రహీనుడిగా ఉన్నాడు, ఎవరైతే దిగంబర్లాగా ఉన్నారో అటువంటి వారిని చూసినప్పుడు నేను దేవునికి సేవ చేస్తున్నానని నువ్వు ఒకవేళ చేయగలిగితే యేసయ్య అంటాడు. అదే 25 మత్తయి సువార్త 25 చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, 25 వచనం 36 వచనం 25:36 దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చితిరి చాలు. ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు? దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చితిరి. ఓకే, అప్పుడు వీళ్ళేమంటున్నారు? 38 వచనం, ఎప్పుడు పరదేశీయుండుట చూసి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివయుండుట చూసి బట్టలిచ్చితిమి. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, 40 వచనం చదవండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో. మిక్కిలి ఈ నా సహోదరులలో, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. 40 వచనం, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో. నేను నిజంగా మనం ప్రార్థన చేస్తే సరిపోదు, వాక్యం చదివితే సరిపోదు, సువార్త చేస్తే సరిపోదు. ఇవి కూడా మనం చేయాలి. ఇవి కూడా సువార్తలో ఒక భాగం. ఇవి ప్రతి సంవత్సరం సంఘంలో క్రిస్టమస్ మాసం వచ్చినప్పుడు సంఘస్థులందరికీ చెప్తారు. మరి క్రిస్మస్ వస్తుంది కాబట్టి చాలా అధిక చలికాలం కాబట్టి
ఇప్పుడు మా ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు అడవి ప్రాంతాలు ఉన్నాయి. చాలా మంది వస్త్రాలు లేనివారు, బట్టలు లేనివారు, తర్వాత టౌన్లు మరి అడుక్కుండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు మనం ఏదో ఒకటి చేయాలంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వారు కట్టుకున్నటువంటి బట్టలు ఇంట్లో చాలా ఉంటాయి, వాడినటువంటి అవన్నీ మూటలు మూటలు తీసుకొస్తారు. రెండవదిగా మరి క్రొత్త బట్టలు కొంతమందికి ఇవ్వాలి, బెడ్షీట్ ఇవ్వాలి. అట్లా ప్రతి కొన్ని వందల మందికి ఏం చేస్తుంది తెలుసా? ఇంట్లో వాడిన బట్టలన్నీ మూటలు కట్టేస్తారు. రెండవదిగా మరి బ్లాంకెట్స్ కావాలి కదా, చలికాలం కప్పుకోవటానికి చిన్నపిల్లలు ఉంటారు, రోడ్డు పక్కలు ఉంటారు, కొంత డబ్బు ఇస్తారనమాట. అప్పుడు ఆ ఇచ్చిన డబ్బుతో మా బ్లాంకెట్స్ కొంటే మంచి రగ్గులు కొనేస్తాం. ఈ కట్టి వాడినటువంటి బట్టలు ఉంటాయి, అవన్నీ కూడా మంచి మంచి కవర్లో ప్యాకింగ్ చేసేసి రాత్రిపూట వెళ్ళి ఎక్కడైతే బస్ స్టాండ్లో రోడ్లమ్మటి పడుకుని ఉంటారు, వెళ్ళి వాళ్ళకి కప్పేసి వస్తాం. అడవి ప్రాంతాలకి ఎక్కడైతే చించు వాళ్ళు ఉంటారో, కోయ వాళ్ళు ఉంటారో, ఆ ప్రాంతాలకి లోపలికి వెళ్ళేసి వాళ్ళకి ఆ బట్టలు, ఆ బెడ్షీట్ ఇచ్చేసి ఎందుకు ఇవన్నీ చేయాలి? ఇవి చేయకపోతే దేవుడు అడుగుతాడు ఏమని? నేను దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. ఎవరు నీకు చెప్పకపోవచ్చు, బైబిల్ చదివైనా నువ్వు తెలుసుకుని ఏం చేయాలి? ఇలాంటి కార్యాలు తప్పక నువ్వు చెయ్యాలి. లేకపోతే ఒక దినాన్ని యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన నిన్ను ప్రశ్నిస్తాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. తర్వాత 42వ వచనం చూద్దాం. 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూసి, శపించబడిన వారులారా. ఇక్కడ చూసినట్లు వాళ్ళకు వాడినటువంటి పదం ఏంటో తెలుసా? 34వ వచనంలో యేసుక్రీస్తు ఇలాంటి కార్యాలు చేసిన వారిని అంటే కుడివైపున్న వారిని ఏమన్నాడు? అప్పుడు రాజు తన కుడివైపున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునిది. ఆలోచించాలి, ఏమంటున్నాడు? అప్పుడు రాజు తన కుడివైపున్న ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. కుడివైపున్నటువంటి మంచి క్రియలు, ఆకలిగొని వానికి ఆహారం పెట్టాడు, వస్త్రహీనుడికి వస్త్రములు ఇచ్చాడు. వారిని చూసి ఆశీర్వదించబడిన వారులారా. గుర్తుపెట్టుకుని, ఎవరు ఇలాంటి కార్యాలు చేస్తారంటే ఆశీర్వదించబడిన వారు. ఆశీర్వదించబడిన వారు అవసరతలో ఉన్న వారికి సహాయం చేస్తారు. ఒక మాట చెప్పాలంటే, ఒక వ్యక్తికి నువ్వు మేలు చేయాలంటే, ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేయాలంటే, ఆకలి గునిన వానికి నువ్వు అన్నం పెట్టాలంటే, దిగంబరికి నువ్వు వస్త్రం ఇవ్వాలంటే, యూ మస్ట్ బి బ్లెస్డ్ బై గాడ్. నువ్వు ఖచ్చితంగా దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి అయి ఉండాలి. ఇలాంటి క్రియలు ఎవరు చేస్తారు? ఇలాంటి కార్యాలు ఎవరు చేస్తారంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారు చేస్తారు. ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడకపోతే అతడు అన్నం పెట్టలేడు, వస్త్రం ఇవ్వలేడు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు. ఈ క్రియలు చేసిన వాడిని ఏమని పిలుస్తున్నాడు? ఈ కార్యాలు చేసిన వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. నీవు నిజముగా దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివైతే, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉన్నట్టయితే నువ్వు ఖచ్చితంగా ఆకలి గునిన వానికి ఆహారం పెడతావు, వస్త్రహీనుడికి నువ్వు వస్త్రమునిస్తావు, దిగంబరికి నీవు వస్త్రములు కప్పుతావు. అయితే కింద ఉన్నటువంటి ఎడవైపు ఉన్నటువంటి బ్యాచ్ ఎందుకు ఈ కార్యాలు చేయలేకపోయారు?
వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే, కానీ వాళ్ళు చేయగలిగారు. ఎవరు? ఆశీర్వదించబడిన వారు చేయగలిగారు. ఆశీర్వాదం లేని ఈ వ్యక్తులు చెయ్యలేకపోయారు. అందుకే ఏమంటున్నాడు వాళ్ళు? 41 చదవండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. అబ్బా, ఈరోజు ఒక్క మాటను గమనించు. నీవు నిజముగా ఆశీర్వదించబడిన వాడవైతే అలాంటి వారు కనపడినప్పుడు నువ్వు దాటిపోలేవు. నువ్వు చూస్తూ ఊరక ఉండలేవు. నువ్వు ఖచ్చితంగా అతనికి ఏదో ఒకటి నువ్వు చేస్తావు. అయితే ఇక్కడ చూస్తే చెయ్యని వారు ఎవరంటే చెప్పించబడిన వారు. ఈ ఇద్దరిలో నువ్వు ఏ బ్యాచ్లో ఉన్నావు? ఇక 2 బ్యాచ్లు కనిపిస్తున్నాయి. ఆశీర్వదించబడిన బ్యాచ్, శపించబడిన బ్యాచ్. ఆశీర్వదించబడిన వారు అవసరతలో ఉన్న వారిని ఆదుకున్నారు. ఆశీర్వదించబడకుండా శపించబడిన వారు అవసరతలో ఉన్న వారికి ఏమీ చేయలేకపోయారు. ఏమంటుంది తెలుసా? శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అంటూ ఏమంటుంది తెలుసా? నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిక గొంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు. రోగినై చెరసాలలో ఉంచబడితిని, దిగంబరనై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి గునిండుటైనను, దప్పిక గునిండుటైనను, పరదేశి వైండుటైనను, దిగంబరి వైండుటైనను, రోగి వైండుటైనను, చెరసాల ఉండుటైనను చూసి నీకు ఉపచారము చేయకపోతేమనెను ఆయన అడిగెను. అందుకు మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో. కింద చూస్తే లాస్ట్ వచ్చిన వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవముకును. ఒక మాట చెప్పాలంటే పరలోకం, నరకానికి పోవటానికి పెద్ద వ్యభిచారం, దొంగతనం చేయనవసరం లే. ఆపదలో ఉన్నవాడికి, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయకపోతే కూడా పాపమే. యాకోబు పత్రిక ఒక మాట ఉంది, మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపము. చూద్దామా మాట? మేలు చెయ్యకపోవటం కూడా పాపమే. యాకోబు పత్రిక 4:17 అనుకుంటా. చదవండి. కాబట్టి మేలనిది నెరిగి అలాగ చేయని వానికి పాపము కలుగును. అబ్బా, ఆలోచించండి. మనం ఎక్కడో ఏంది వ్యభిచారము, దొంగతనము, హత్య ఎన్ని చూస్తాం, కానీ చిన్న విషయాలు దేవుడు మళ్ళీ ఒక్కసారి చదవండి అయ్యా. మేలైనది కాబట్టి మేలైనది చేయ నెరిగియు అలాగ చేయని వానికి పాపము కలుగును. వీళ్ళు నరకానికి పోవటానికి గల కారణం ఏంటి తెలుసా? చెప్పండి ఒక మాట. మేలైనది చేయక ఉండటం. వీళ్ళు నరకానికి పోవటానికి ఒకే ఒక కారణం. ఇక్కడ చూస్తే లిస్టులో ఇక్కడ యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు, మీరు పాపము చేసినందుకు నేను మిమ్మల్ని నరకములో వేస్తుని అంటం లేదు, మీరు మేలైనది
చెయ్యలేదు కాబట్టి నరకానికి వెళ్ళమంటున్నాడు. అంతేనా? ఇక్కడ ఏమైనా పాపం చేసినందుకు నరకానికి వెళ్ళమంటుండా? మీరు దొంగతనం చేశారు, అన్యాయం చేశారు, మోసం చేశారు అని ఉందా? లేదు. ఏమనుంది? అసలు వీళ్ళు చేసినట్టు పాపాల అంటే ఒక మాట చెప్పాలి, వీళ్ళు చేసినట్టు తప్పులు ఏంటి చూస్తే నంబర్ 1 చూడండి, 42వ వచనం. ఒకటి నేను ఆకలి గొంటిని నాకు భోజనం పెట్టలేదు. వీళ్ళు చేసిన పాపం ఏంటి? ఆకలి గునిన వానికి అన్నం పెట్టలేదు. నంబర్ 1. రెండవది ఏంటిది? నేను దప్పిగొంటిని మీరు నాకు దాహం లేదు. దాహంతో ఉన్నాను, నాకు నీళ్ళు ఇవ్వలేదు. నెంబర్ 2. నెంబర్ 3, పరదైసు ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు. పరదైసు ఇంటిని నన్ను మీరు చేర్చుకోలేదు. తర్వాత దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. రోగినై చెరసాల్లో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పి. అసలు వాస్తవానికి ఇవన్నీ కూడా మామూలు అనుకుంటే పాపాలైనా పాపాలు కాదు మన దృష్టికి. కానీ దేవుడు వీటి విషయంలో కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? అడుగుచున్నాడు. అంటే ఇవన్నీ ఏంటి? మేలులు. ఒక వ్యక్తి ఇతరులకు అవస్థలో ఉన్న వారికి చేయవలసినటువంటి మేలులు. అంటే అందుకని ఇక్కడ యాకోబులో స్పష్టంగా రాయబడింది, కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఆకలి గుని వారికి అన్నం పెట్టలేదు, దాహంతో ఉన్న వారికి నీళ్ళు ఇవ్వలేదు, ఓకే, రోగికి బట్టలు ఇవ్వలేదు, చెరసాల్లో ఉంటే చూడాలి. ఎన్నండి దేవుని బిడ్డలుగా మనము ఇతరులకు చేయవలసినవి, చూడవలసినవి. ఇవి చేయలేదని దేవుడు ఏమని తెలుసా? 40 వచ్చిన చూస్తే, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిన వాని దూతలకు సిద్ధపరిచి నిత్యాగ్నిలోనికి పోవుడి. ఆలోచించండి, ఎవరు మనల్ని అడగకపోవచ్చు, దేవుడు అడుగుతాడు. ఎవరు మనల్ని చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవి చెయ్యకపోవటం కూడా పాపమే. సమూయేలు భక్తుడు ఏమన్నాడు? నేను మీ కొరకు ప్రార్థన చేయటం మానుట వలన నేను పాపము చేసిన వాడనవుతున్నాను. ఇతరుల కోసం ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే అని సమూయేలు అన్నాడు. నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన నేను దేవుని దృష్టికి పాపం చేసిన వాడవుతాను. అయితే ఇక్కడ ఇతరులకు మేలు చేయకపోవటం కూడా పాపమే. వీళ్ళు చేసిన పాపం ఏంటంటే ఇతరులకు మేలు చేయకపోవటం, ఇతరులకు సహాయం చేయకపోవటం, ఇతరులకు ఆహారం పెట్టకపోవటం, ఇతరులకు దాహం తీర్చకపోవటం, ఇతరులకు వస్త్రములు ఇవ్వకపోవటం. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎన్ని మనం చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. ఎన్ని చేయగలమా లేదా? చెయ్యగలము. మన దగ్గర వస్త్రాలు ఉన్నవి, మన దగ్గర భోజనం ఉన్నది, మన దగ్గర నీళ్లు ఉన్నవి, అవును కదా? ఎన్ని ప్రతిరోజు చేయగలము, కానీ మనం చేయలేకపోతున్నాం. దేవుడు ఏమంటున్నాడు? ఇవి మీరు నాకు చెయ్యలేదంటున్నాడు. వీళ్ళేమంటున్నారు? నువ్వెప్పుడు వచ్చావయ్యా మా ఇంటికి? నీవు దిగంబరిగా ఉండటం, ఆకలి కొని ఉండటం, వస్త్రహీనుడిగా ఉండటం మేమెప్పుడు చూశామంటున్నారు. ఈ చిన్నవాణిలో మిక్కిలి అల్పుడైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసినది నిత్యముగా మీతో చెప్పుచున్నానని. కాబట్టి ఇక నుండి మేలైన వాటిని చేద్దాము. మనకు చేతనైన వాటిని మనం చేయాలి. మనం చేయగలిగిన వాటిని చేయాలి. చేయలేని వాటిని ఎప్పుడు దేవుడు అడగడు.
చేయగలిగిన వాటిని మనం చేయగలిగితే చేయలేని వాటిని దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక్క నిమిషం ఆలోచించు. నువ్వు దీవించబడిన వ్యక్తివైతే ఇవి చేస్తావు. నువ్వు దేవుని చేత దీవెన నీవు లేకపోతే ఇవి నువ్వు చేయలేవు. ఎవరు చేశారు పరిశుద్ధ గ్రంథంలో? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యమును మీరు స్వతంత్రించుకునుడి. వీళ్ళు పరలోక రాజ్యములో ప్రవేశించటానికి, వారసులు కావటానికి వీరు చేసిన ధర్మ కార్యాలే. కిందున్న బ్యాచ్ ఉంది, శపించబడిన వారులారా. వీళ్ళు ఎందుకు శపించబడంటే వీరు ఇతరులకు ఏమీ చేయలేకపోయారు. ఈరోజు దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, నువ్వు మనుషులకి ఏం చేయగలుగుతున్నావు? తోటి మనిషికి నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఏమైనా చేయగలుగుతున్నావా? అన్ని నీవే చూసుకుంటున్నావా? నీ కుటుంబాన్ని చూసుకుంటున్నావా? ప్రతిరోజు కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నా కోసం నా బిడ్డ ఏం చేస్తుంది, నా కోసం నా కుమారుడు ఏం చేస్తున్నాడు. మనం దేవుని కోసం రోజుకి ఏదైనా ఒకటి చేయాలి, ఏదో ఒక మేలు చేయాలి. మనుషులకు మనం చేసినప్పుడు దేవునికి చేసినట్లు. కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. పాపము కలుగును. ఇప్పుడు ఒక్కసారి అక్కడికి వెళ్దాం. మా లూకాసు సువార్త 10వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఇక్కడ యాజకుడు చూశాడు కానీ ఏమీ చేయలేకపోయాడు. తర్వాత నెక్స్ట్ ఎవరు వెళ్తున్నారు? లేవీయుడు వెళ్తున్నాడు. ఓకే, 32 వచనం. 31లో అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోను వెలుట తటస్థించెను, అతన్ని చూసి ప్రక్కగా పోయాడు. చాలాసార్లు మనం కూడా చూసి పక్కకి వెళ్ళిపోతాం. నాకెందుకులే అని. దగ్గర 97వ సంవత్సరంలో నేను ఒక ఊరికి వెళ్ళి వస్తాను. రైల్వే స్టేషన్ పక్క ఊరే. రాత్రిపూట మరి ఎక్స్ప్రెస్లో పాపం ఒక వ్యక్తి రైల్లో నుంచి పడిపోయినట్టుంది నైట్. ఆ ఊరు నుంచి నేను రైలు కట్టమ్మంటే నడుచుకుంటూ వస్తా ఉన్నా. ఒక వ్యక్తి ఎప్పుడు పడ్డాడో తెలియదు, ఏ ట్రైన్ నుంచి పడి తెలియదు. కింద పడేసరికి తన బట్టలన్నీ మొత్తం చినిగిపోయి కంపల్లో ఇరుక్కుపోయి దగ్గర 50 సంవత్సరాలు ఉంటాయి. ఉదయాన్నే 7 గంటలప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నా ట్రాక్ దాటు. పాపం బట్టలన్నీ చినిగిపోయి తలకు శరీరానికి ఎంత గాయాల రక్తంతో నిండున్నాడు. చూసేసరికి ఇంకా మాటలు కూడా చిన్నగా వస్తూ ఉన్నాయి. దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే రాత్రి పాస్కని వెళ్దామని వస్తునేసరికి ఆ డోర్ దగ్గర నిలబడ్డాను, కింద పడిపోయాను. రాత్రిగా ఎవరు లేరు అక్కడ. అప్పటికప్పుడు ఆ వ్యక్తిని సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్. అప్పుడు ఫీజు ఎంత? 10 రూపాయలు. అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు, ఏ జబ్బు ఉన్నా కానీ 10 రూపాయలే. 2 ఇంజక్షన్లు వేస్తే 10 రూపాయలు తీసుకుంటాడు. తీసుకొచ్చేసి ఆ డాక్టర్ దగ్గర, సార్ ఇది పరిస్థితి, ఎవరో ఒక అతను పడిపోయాడు అని చెప్పేసి అతనికి ఇచ్చేసి 10 రూపాయలు ఇచ్చేసి 2 సూదులు వేయించేసి సరే అని వెళ్ళాయని చెప్పేసి. గుర్తుపెట్టుకుని, మనము చేసేటువంటి కార్యాలు దేవుడు చూస్తున్నాడు. మనం చేసేటువంటి కార్యాలు దేవుడు చూస్తున్నాడు. మనం ప్రజల కోసం చేసిన ప్రతిది కూడా దేవుడు తనకు చేసినాడని గమనిస్తూ ఉంటాడు. ఒకసారి ఉదయాన్నే, అది కూడా దగ్గర 20 సంవత్సరాల క్రితం, విజయనగరంలో మొబైల్ టీం పరిచయం. ఉదయాన్నే మేము బయటికి వెళ్ళినప్పుడు అంత ఇంటికి టాయిలెట్స్ ఉండవు కాబట్టి డబ్బా తీసుకుని బయటికి వెళ్తుంటాం. విజయనగరం మెయిన్ రోడ్, విశాఖపట్నానికి విజయనగరానికి క్రాస్ అవుతుండగా వెళ్ళేటప్పుడు వెళ్ళాము. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు పెద్ద గుంపుగా ఉన్నారు జనాలంతా. అందులో ఈ చేపలు అమ్ముకునేవారు ఆటోలు వెళ్తా ఉన్నట్ట. ఏమైందో మరి, ఆ ఆటో బోల్తా పడి
లేడీస్ జెంట్స్ అంతా కూడా ఆటోని ఇరక్కపోయి రక్తాలన్నీ కారుతూ ఉండిపోయారు. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు వాళ్ళను తీయటంలో భయపడిపోతున్నారు. అప్పుడు నేను డబ్బా పక్కన పడేసి ఆటోలో ఇరుక్కుపోయి, అంటే ఆ డ్రైవర్ ముఖం అంతా కొట్టకపోయింది, లేడీస్కు కాలు ఇరిగిపోయి రక్తాలు కారుతుంది. నేనేం జెంట్స్ అయిపో, వాళ్ళేమో లేడీస్, బయట ఇద్దాం ఎట్టేయాలి సరేనని కొంతమంది సహాయం అడిగితే ఎవరు రావట్లేదు, భయపడుతున్నారు అందరూ. ఏదేమైనా కానీ నేను చూసేసి ఆటో ఉన్న వాళ్ళు తీసి రోడ్డు మీద, ఆటో లాపుతుంటే ఎవరు ఆపటం లే, రోడ్డుకి అడ్డం పండుకుని. ఇంకా మనం కొత్త ఆ ఊరికి, అది జొన్నలగడ్డ ఊరు అక్కడ విజయనగరం. అప్పుడు ఆపేసి లాస్ట్కి ఒక ఆటో అడిపి తీసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి హాస్పిటల్ అక్కడ తీసుకెళ్తే డాక్టర్లు వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు. ఇది యాక్సిడెంట్ కేసు, మేము అప్పుడు తీసుకోమంటారు. డాక్టర్ వాళ్ళ నర్సుల మీద గొడవడి చిన్నగా పెట్టేసి వాళ్ళ అడ్రస్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేసి, కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. నాకు తెలియదులే అని అనుకోకు, నాకు తెలియదులే, నాకెందుకులే అనకూడదు. మనం నిజంగా దేవుని చేత దీవించబడితే ఆపదలో ఉన్నవాడిని మనం ఆదుకోవాలి. ఆ రోజు ఆ ట్రైన్లో పడిన వ్యక్తి, ఆటోలు ఈరోజు బ్రతికున్నారు వాళ్ళు. రేపు మనకి ఎలాంటి అంటే మనం ఏం విత్తుతామో దాన్ని కోస్తాం. మనం ఇతరులకు మేలు చేస్తే దేవుడు మనకు కూడా మేలు చేస్తాడు. ఒకసారి 50 గ్రామాల సువార్తకి వెళ్తూ వస్తుంటే 49వ రోజు మా ఆటో బోల్తా పడిపోయింది. ఆటో పెద్దదన్నమాట, ఆటో టాటా మ్యాజిక్. అందరూ ఆటోలో నుంచి నైట్ 12-1 గంట అప్పుడు పక్కన చెరువు ఉంది. అందరూ ఆ గాలి ఎట్ట దగ్గర తెలియదు, ఆటో మొత్తం బోల్తా పడిపోయింది. నేను డ్రైవర్ పక్కన కూర్చుని కాబట్టి నేను ఆటో కింద ఉన్న మిగతా వాళ్ళని టకటక లేచి వెళ్ళిపోయాను. అందరికి నేను లోపల ఆటో కింద పడి ఉన్నా కానీ కనీసం ఒక్క గీటు కానీ రక్తం కూడా పడలేదు. గుర్తుపెట్టుకో, మనం ఇతరులకు మేలు చేసినప్పుడు, ఇతరులకు సహాయం చేసినప్పుడు దేవుడు మనకు కూడా సహాయం ఆ రోజు చచ్చిపోవాలి, లెక్క ప్రకారం చనిపోవాలి. ఆటో మొత్తం నా మీద పడింది. లోపల పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ బాక్సులు, ఒక్కోటి 30 కేజీలు 40 కేజీల బాక్సులు ఏవి, కానీ కనీసం గీటు కూడా. ఎప్పుడైతే మనము ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటామో, మనకు ఆపద వచ్చినప్పుడు ఆపదలు దేవుడు మనల్ని ఆదుకుంటాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏం విత్తుతావో దాన్ని గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు దేవుని దీవెన పక్కన పెట్టండి. మనం ఈ లోకంలో జీవిస్తున్న మనకు కూడా ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు. మనం మంచి క్రియలు చేసినప్పుడు, ఓకే, ఇతరులకు మనం సహాయం చేసినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు ఆపద వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడతాడు. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడు, చూస్తూ పోయాడు. బహుశా ఇప్పటి వరకు యేసుక్రీస్తు నమ్ముకొని ఆపదలో ఉన్న వారిని, ఆకలితో ఉన్న వారిని, దాహముతో ఉన్న వారిని, వస్త్రహీనులుగా ఉన్న వారిని, దిగంబరి ఉన్న వారిని చూస్తూ దాటి వెళ్ళిపోయావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు చూస్తూ దాటిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ఎవరు చూస్తూ దాటిపోయేవారు? శపించబడిన వారు, దేవుని చేత దీవించబడిన వారు. ఆపదలో ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు దాటి చూస్తూ వెళ్ళిపోడు. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఇతడు యాజకుడే కానీ చూస్తూ దాటి వెళ్ళిపోయాడు. దేవుడు చూస్తా ఉన్నాడు, ఈ వ్యక్తి చూస్తూ దాటి వెళ్ళిపోయాడు. మనము యాజకుని వలె ఆపదలో ఉన్నవాడిని చూసి దాటిపోయే వ్యక్తిగా ఉండకూడదు. దేవుడు చూసేది ఆపదలో ఉన్నవాడిని చూస్తూ దాటిపోయే వాడి కోసం కాదు, ఆపదలో ఉన్నవాడిని చూసి వాని యొద్దకు వెళ్ళి వాడిని పరామర్శించే వారిని కోసం దేవుడు చూస్తాడు. దేవుడికి ఎవరు కావాలి? ఆపదలో ఉన్నవాడిని చూస్తూ దాటిపోయేవాడు కాదు, ఆపదలో ఉన్నవాని యొద్దకు వెళ్ళి ఆదుకునే వాని కోసం దేవుడు చూస్తున్నాడు.
రెండవదిగా మనం చూద్దాం. 32వ వచనం. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటకు వచ్చి చూసి ప్రక్కగా పోయెను. ఎవరు వీళ్ళు చెప్పండి? యాజకులు, లేవీయులు. అసలు చేయవలసింది ఎవరు? వీళ్ళే చేయాలి. అంటే దేవుడు మన యొద్ద నుండి ఆశిస్తున్నాడు, తన బిడ్డల నుండి ఆశిస్తున్నాడు. కానీ లేవీయుడు చేయలేకపోయాడు, యాజకుడు కూడా చేయలేకపోయాడు. ఆలోచించండి. మనం ఎవరమి? మనం చెప్పండి. మనం యాజకులము కదా. మీరు యాజకులు, రాజులైన యాజక సమూహము. పాత నిబంధనలో యాజకులు ఏర్పరచబడిన వారు మాత్రమే. కానీ క్రొత్త నిబంధనలు యేసు క్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరూ ఎవరు? మనము యాజకులము. ఇది యాజక సమూహం అంటున్నాడు. అయితే మూడోది మనం చూద్దాం. 33వ వచనం. అయితే ఒకడు సమరయుడు. ఎవరి సమరయుడు? ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటుకు వచ్చి అతనిని చూసి, ఇక్కడ చూడండి, లిస్టు చూడండి. 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని యొక్క పూట కూలి వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. ఎన్ని లక్షణాలండి! అసలు ఈ లక్షణాలు ఎవరికి ఉండాలి? యాజకుడికి ఉండాలి. ఈ లక్షణాలు ఎవరికి ఉండాలి? లేవీయుడికి ఉండాలి. ఎవరికి ఉండాలో ఈ లక్షణాలు వాళ్ళకి లేవు. ఉండకూడని వాడికి ఉన్న ఈ లక్షణాలు. ఈ లక్షణాలు ఎవరిలో చూడొచ్చు మనము? యాజకులు చూడాలి. యేసు క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయనకున్న లక్షణాలన్నీ అన కదా. రోగులను స్వస్థపరిచాడు, మూగవారిని, కుంటివారిని, గుడ్డివారిని, అందరిని. ఎవ్వరు కూడా యేసుక్రీస్తు తన కంటపడి ఎవ్వరు కూడా దాటిపోలేదు ఆయన. అందుకని యేసుక్రీస్తు మంచి సమరయుడు. ఇక్కడ 34 వచనం చూసినట్లయితే అతనిని చూసి, అసలు 33. ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటుకు వచ్చి. పిలిచాడా? పిలవలేదు, తనే వెళ్ళాడు. ఎవరైనా సహాయము కావాలని పిలవక ముందే మనం వెళ్ళాలి, అడగక ముందే మనం వెళ్ళాలి. ఎవరో మనల్ని ప్రోత్సహించటం కాదు, ఎవరో మనల్ని నెట్టడం కాదు. ఎప్పుడైతే మనకు ఆ ఫీలింగ్ ఉంటుందో వెంటనే అక్కడికి మనమే కదులుకుంటూ వెళ్తాం. ఓకే. అతడు పడి ఉన్న చోటుకు వెళ్ళి అతనిని చూసి అతని మీద జాలిపడి. పెట్టుకోండి, యెహోవా చేత దీవించబడిన వారు ఎవరంటే జాలి కలిగిన వారు, దయ కలిగిన వారు, కనికరము కలిగిన వారు. ఈరోజు ఈ జాలి నీకు గాని ఉండగలిగితే, మనకు గాని ఉండగలిగితే, ఆపదలో ఉన్నవాన్ని చూసి మనం దాటిపోలేం. ఈరోజు మనకు జాలి లేదు, నాకెందుకులే. ఈరోజు మనుషులకు జాలి ఏమొచ్చేసింది? జాలి స్థానంలో స్వార్థం వచ్చేసింది. ఏమొచ్చేసింది? స్వార్థం. జాలిని ఈరోజు స్వార్థం రీప్లేస్ చేసేసింది. నాకెందుకు,
నేనెందుకు చేయాలి, నాకేం పట్టింది అని అనుకున్న వారు ఎవరు తెలుసా? శపించబడిన వారు. శపించబడినటువంటి అనుభవములో నుండి మనము ఆశీర్వాదంలోనికి రావాలి. ఎందుకంటే శపించబడిన అనుభవం మనకు ప్రయోజనం లేదు, ఎదుటి వానికి ప్రయోజనం లేదు. మనకు ఉపయోగం లేదు, ఎదుటి వానికి ఉపయోగం లేదు. మనం ఏం చేయాలి? ఆ శాపగ్రస్తమైన అనుభవములో నుండి ఆశీర్వాదములోనికి మనం రావాలి. ఎప్పుడైతే మనము ఆశీర్వాదంలోనికి వస్తామో గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం మనకు ప్రయోజనము, ఇతరులకు ఇంకా ప్రయోజనం. ఇక్కడ ఉన్నటువంటి గుణ లక్షణాలు చూస్తే మొట్టమొదటిగా వెళ్ళాడు, తర్వాత చూసి అతని మీద జాలిపడి. ఈరోజు ఈ జాలి లేదు. జనాల హృదయాలు ఏమైందంటే కఠినమైపోయాయి. మనుషుల హృదయాలు ఏమైపోయినాయి? కఠినమైపోయాయి, బండగా మారిపోయాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా. ఎందుకు కొన్నిసార్లు దేవుడు తన వాక్కును అగ్నితో పోలుస్తున్నాడు, బండతో పోలుస్తున్నాడంటే కొన్నిసార్లు మనకు జాలిగల మాటలు పలకటం రాదు. మన నాలుక ఎప్పుడు కూడా శాపాన్ని ఉషిస్తుంటది, శాపాన్ని పలుకుతుంటది, కఠినమైన మాటలు పలుకుతుంటది. అందుకే దేవుడంట మన నాలుకను కాలుస్తాడంట. కొన్నిసార్లు జాలి చూపడమే కాదు, జాలిగల మాటలు కూడా మనం మాట్లాడాలి. అందుకే దేవుడంట మనము మాట్లాడే మాటలు కఠినముగా ఉన్నాయని దేవుడంట అగ్నితో మన నాలుకను కాల్చినప్పుడంట మన నాలుక జాలిగల మాటలు మాట్లాడదు, లేకపోతే కఠినముగా. అందుకని మన నాలుక కాల్చబడాలి. నీ నాలుక కాల్చబడనంత వరకు నీ నోట్లో జాలిగల మాటలు రావు, జాలిగా నువ్వు మాట్లాడలేవు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు తన నాలుకను కాలుస్తాడో కఠినత్వం అనేది పోతుంది. అప్పుడు జాలిగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. రెండవదిగా జాలిగల గుండె కావాలి మనకు, జాలిగల గుండె. కానీ ఈరోజు మనకి ఏ గుండె ఉంది? రాతి గుండె ఉన్నది. అంటే కఠినత్వం. ఎదుటి వ్యక్తి పట్ల మనకు జాలి కలగటంలే. అందుకే దేవుడు మన రాతి గుండెను మెత్తని గుండెగా చేయటానికంట ఆయన తన వాక్యమును సుత్తెగా వాడతాడంట. రాయిని పగలగొట్టాలంటే సుత్తె కావాలి, సుత్తె కావాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి రాతి గుండెను దేవుని వాక్యం అనే సుత్తెతో ఎప్పుడైతే కొట్టబడుతుందో అప్పుడు రాతి గుండె మెత్తని గుండెగా మారిపోతుంది. అప్పుడు రాతి గుండె మాంసపు గుండెగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మన హృదయం మెత్తగా ఉంటుంది, మన నాలుక కూడా మెత్తని మాట అంటే మృదువైన మాటలు మాట్లాడటం బట్టి అప్పుడు ప్రజలకు మన నోరు మన హృదయం కూడా మేలు చేసేటువంటి నాలుకగా, మేలు చేసేటువంటి హృదయముగా ఉంటుంది. అది ఈ వ్యక్తిని చూసినట్టయితే వెళ్ళాడు. బహుశా చూడండి, జాలి కలిగిన వారు జాలిగల మాటలు మాట్లాడతారు, వాళ్ళు కఠినంగా మాట్లాడలేరు. ఈరోజు నీవు నోరు తెరిస్తే నీ మాటలు ఎదుటి వ్యక్తికి ఎలా ఉన్నాయి? బాధను కలిగిస్తుందా, లేక ఆదరణ కలిగిస్తుందా? ఏమంటాడు? మీరు బాధకు కర్తలు. దేనికి కర్తలు? బాధకు. నువ్వు మాట్లాడితే ఎదుటి వ్యక్తి బాధపడాల్సిందే. నోరు తెరిస్తే మనుషులను బాధపరిచే మాటలే గాని ఆదరించే మాటలు రావట్లే. ఈ వ్యక్తి వెళ్ళాడు, ఏం చేశాడు? అతని మీద జాలి పడ్డాడంట. ఈరోజు ఈ జాలి నీకుందా? ఈరోజు కనికరం ఉందా? ఎందుకు నువ్వు జాలిగా మాట్లాడలేకపోతున్నావు? ఎందుకు జాలి పడి ఇతరుల మీద ఎలా చూసి జాలి పడలేకపోతున్నావు?
ఓకే. తర్వాత ఏం చేశాడు? దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి, ఓకే, కట్టి తన వాహనం మీద ఎక్కించి ఇక పూటకూలి వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు 2 దేనారములు తీసి ఆ పూటకూల వాళ్ళకిచ్చి అతన్ని పరామర్శించుము. నీవింకేమైనా ఖర్చు చేసినెల్లా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. ఎంత మంచి మనసు! ఎంత మంచి జాలి! ఆలోచన. యాజకుడు చేయలేని పని, లేవీయుడు చేయలేని పని ఒక అన్యుడు, దేవుని ఎరగని వాడు చేయగలిగాడు. ఈరోజు మన పరిస్థితి కూడా అలా ఉందేమో. దేవుడేమో మన నుండి ఆశిస్తున్నాడు, కానీ కానీ దాన్ని మనం చేయలేకపోతాం. మన నుండి ఆశిస్తే దేవుడు మనం చేయాలి, కానీ మన నుండి దేవుడు ఆశిస్తున్నాడు కానీ మనం చేయలేని స్థితిలో ఉన్నాం. అయితే దేవుని ఎరగని ప్రజలు చేస్తున్నారు. తర్వాత మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం 36 వచనం చూస్తే, కాగా దొంగల చేతిలో చిక్కుకుని వానికి ఈ ముగ్గురు ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదనని యేసునడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. ఈ మాట ఎప్పటికి మర్చిపోవద్దు. 36, 37 వచ్చి అద్భుతమైన మాటలు ఉన్నవి. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. జాలి పడిన వాడెను. అందుకు యేసు ఏమని చెప్పాడు తెలుసా? అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాడు. ఆలోచన. ఈ యొక్క ఉదయకాల సమయం మనం దేవుని కోసం పెద్ద పెద్ద మెరాకల్స్ చేయని అవసరం లేదు. మనము చేయగలిగిన వాటిని ఇతరులకు చేస్తే దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళు వ్యభిచారం చేసినందుకు, దొంగతనం చేసినందుకు, నరహత్య చేసినందుకు నరకానికి వెళ్ళలేదు, కానీ మేలైనది చెయ్యగలిగినది చెయ్యకపోవట వలన నరకానికి వెళ్ళిపోయారు. బైబిల్ సెలవిస్తుంది, కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగు. ఇలా పాపం ఏంటంటే మేలు చేయకపోవటమే, సహాయము చేయకపోవటమే, ఆపదలు ఆదుకోపోవటమే. గుర్తుపెట్టుకుని దేవుని బిడ్డలను దేవుడు పరీక్షిస్తాడు. కొన్నిసార్లు దేవుడు నీ ఇంటికి పంపిస్తాడు. నిజంగా నా జీవితం కూడా ఇలాంటి చాలా టెస్టింగ్లు అనమాట. కొన్నిసార్లు చెయ్యాల వద్దని కూడా నాకు కొన్నిసార్లు ఆలోచన వస్తుంది. మళ్ళా నాకు ఒక మనసులో ఒక తలంపు వస్తుంది, దేవుడు ఒక నిన్ను పరీక్షిస్తున్నాడేమో. నా జీవితంలో ఏదైనా చేద్దాము వద్దు అనుకున్న సమయం నాకు వచ్చే తలంపు ఏంటంటే, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, కానీ దేవుడు పంపాడేమో. ఆ ఆలోచన ఈరోజు కూడా నేను అలాంటి కాన్షియస్ కలిగి ఉన్నా. నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు నా మైండ్లోకి వచ్చే మొట్టమొదటి ఆలోచన అంటే, ఒకవేళ దేవుడు నిన్ను పరీక్షిస్తుంది, ఈ వ్యక్తి ఆపదలో వచ్చాడు, అవసరంలో ఉన్నాడు. కొన్నిసార్లు డూప్లికేట్ వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి నీకు నీకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకో. ఎందుకంటే దేవుడు ఒకరోజు వాణ్ణి
క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇస్తాడు. అసలు 25 వాళ్ళు అంటారు కదా, అయ్యా మేమెప్పుడు నీకు అన్నం పెట్టామయ్యా, మేమెప్పుడు నీకు దాహం తీర్చామయ్యా, మేమెప్పుడు నీకు వస్త్రాలు ఇచ్చామయ్యా అంటే ఏసైనాడు, ఈ చిన్నవాణులు మీరు ఎవరికైనా చేస్తే మీరు నాకు చేసినట్టే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించే ప్రోత్సహించే మాట ఏమిటంటే, వస్త్రహీనుడు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇవ్వాలి. కాబట్టి అన్నదానం చేయాలి, వస్త్రదానం చేయాలి. కాబట్టి ఇక్కడ మన జీవితంలో కూడా వస్త్రహీనుడు కనపడినప్పుడు వస్త్రాలు ఇద్దాం, ఆకలితో ఉన్నవానికి అన్నం పెడదాం. ఓకే, దిగంబరిగా ఉన్నవానికి మనం ఏం చేద్దాం, వారికి వస్త్రములు కప్పాలి. కాబట్టి ఇప్పటి వరకు ఒకవేళ ఇవి చేస్తున్నవేమో దేవుడు నిన్ను దీవించునుగాక. ఇప్పటి వరకు ఇవి చేయలేక యాజకుని వలె ఓకే, లేవిడి వలె చూస్తూ పోయావేమో, దాటి వెళ్ళిపోయావేమో. ఈ రోజు నుండి అలాంటి అవకాశం వచ్చినప్పుడు దాటిపోవద్దు, చూస్తూ వెళ్ళిపోవద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. దేవుడు నీకు డబ్బులు ఇచ్చి పరీక్షిస్తాడు, గుర్తుపెట్టుకోండి. అబ్రహాముకు ఏమీ లేదు, అబ్రహాం అన్ని విడిచిపెట్టి వచ్చాడు కదా. అబ్రహాంకి ఏమనుంది? ఏమీ లేదు, జీరో, ఉండటానికి ఇల్లు కూడా లేదు. కానీ దేవుడు అబ్రహామును అన్ని విషయములు ఆశీర్వదించాడట. చదవండి ఒకసారి, ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవుని బిడ్డలైన చాలు ఇక్కడ చూసినట్లయితే ఈ మాట ఎప్పటికైనా మర్చిపోవద్దు, జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనలను దీవిస్తాడు, అందులో అనుమానం లేనే లేదు. అయితే దేవుడు ఎవరినైతే ఆశీర్వదిస్తాడో, ఎవరినైతే దీవిస్తాడో ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తిని పరీక్షిస్తాడు. దేవుడు నీ గుణాన్ని తెలుసుకోవటానికి, నీ మనసును తెలుసుకోవటానికి ఇచ్చి ఆయన ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఎప్పటికి మర్చిపోవద్దు. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, దేవుడు నిన్ను టెస్ట్ చేస్తాడు. ఎలా చేస్తాడు తెలుసా? ఆయన ఇచ్చి టెస్ట్ చేస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయుండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవుడు ఎవరిని దీవిస్తాడో, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో ఖచ్చితంగా వారిని దేవుడు పరీక్షిస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించుతున్న ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు
పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇసాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేను వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదనని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును ఉన్నావు గాని అబ్రహాము, నా కుమారుడా, దేవుడు ఇంకొక చదవండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇంకొకరు చదవండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. అయ్యగారు ఎన్నో వచ్చిన అయ్యగారు? మూడో వర్షం చదవమంటారా? మూడో వచ్చిన నుండి మూడో వచ్చిన చదవండి. ఓకే. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారిలో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునునని చెప్పెను. చదవమంటారా గారు? చదవండి. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహమా అబ్రహమా అని అతని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియు చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది నేను. అప్పుడు చదవమంటారు? ఇక్కడ మనం గమనిస్తే గుర్తుపెట్టుకోండి, దేవుడు అబ్రహామును ఆస్వాదించాడు, దేవుడు అబ్రహామును పరీక్షించాడు. అలానే దేవుడు మనల్ని కూడా ఆస్వాదిస్తాడు, మనల్ని కూడా పరీక్షిస్తాడు. అవునా కదా? వాస్తవానికి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఇస్సాకును చంపాలనే కాదు. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు దేవుడు మనకు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? మన హృదయంలో ఉన్నదాన్ని తెలుసుకోవటానికి. పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము చాలాసార్లు మనము పరీక్షలో ఫెయిల్ అయిపోతుంటాం. ఓకే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము.
ఈ వచనాలు మర్చిపోవద్దు. ఎందుకంటే చాలాసార్లు దేవుడు మనకు టెస్ట్ పెడతాడు. దేవుడు శోధించడు. ఓకే, దేవుడు పరీక్షిస్తాడు, టెస్ట్ చేస్తాడు. ఓకే, ఆ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం నుండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఇక్కడ ఒక మాట ఆహారము వలన చాలు. ఇక్కడ చూస్తే మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేవో నిన్ను పరిశోధించి నీ హృదయములో నున్నది తెలుసుకునుటకు నిన్ను అనసు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత అబ్రహామును పరీక్షించాడు. చాలాసార్లు మన జీవితం కూడా దేవుడు మనకు తెలియకుండా పరీక్షిస్తూ ఉంటాడు. ఆపదలో ఉన్నవని కావచ్చు, ఆకలితో ఉన్నవని కావచ్చు, వసతిని కావచ్చు, ఏదొక సమస్యలో ఉన్న వ్యక్తిని మన దగ్గరకు పంపిస్తాడు. అప్పుడు మనము మన మనసులో ఏముందో దేవుడు తెలుసుకోవటానికి పంపిస్తాడు. లేవీడి దగ్గరికి లేవీడు ఆ రోజు ఆ మార్గంలో లేవీడిని దేవుడు పంపించాడు, యాజకుని పంపించాడు. పోయిపో ఆ రోజే బావుల లేవీడు యాజకుడు. ఆలోచించండి, పరీక్ష. ఫస్ట్ ఎవరు పంపించాడు? యాజకుని కొన్ని పంపించాడు. ఆ మార్గమున దొంగల చేత కొట్టబడి వస్త్రహీనుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ మార్గం ఉంటుంది దేవునికి తెలుసు. అసలు ఈ యాజకుడు తన మనసులో ఏముందో తెలుసుకోవటానికి దేవుడే యాజకుడిని అక్కడికి పంపించేశాడు. వెళ్ళాడు, చూశాడు, దాటి వెళ్ళిపోయాడు. యాజకుడు ఫెయిల్ అయిపోయాడు. యాజకుడు తన టెస్టులో పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. 0 మార్కులు వచ్చేసాయి. సరే, లేవీని కూడా పంపించాడు దేవుడు. అసలు లేవీడి యొక్క మనసు ఏంటి చూద్దాం అనుకుని దేవుడు అక్కడికి పంపిస్తే ఈ లేవీడు కూడా చూస్తూ దాటి వెళ్ళిపోయాడు. లేవీడు కూడా ఫెయిల్ అయిపోయాడు. అయితే ఈ యాజకుడికి తెలియదు దేవుడు పరీక్షిస్తున్నాడని, ఈ లేవీడికి తెలియదు దేవుడు పరీక్షిస్తున్నాడని. ఇద్దరు చూస్తూ నాకెందుకులే అని వెళ్ళిపోయాడు. తర్వాత ఒక సమరయుని కూడా పంపించాడు. చూస్తే పరీక్షలో పాస్ అయిపోయాడు. ఆలోచించు, దేవుడు కొన్నిసార్లు మనలను అలాంటి మార్గము గుండా నడిపిస్తాడు. మనం వెళ్ళే త్రోవలో వాళ్ళు ఉంటారు. అప్పుడు దేవుడు నీ హృదయములు ఏమున్నదో తెలుసుకోవటానికి పరీక్షిస్తాడు. నీవు కూడా యాజకుని వలె చూస్తూ పోయావా, ఫెయిల్ అయిపోయినట్టే. లేవీని వలె చూస్తూ దాటిపోయావా, నువ్వు ఫెయిల్ అయినట్టే. అయితే సమరయుని వలె నువ్వు చూసి దగ్గరికి పోయి జాలిపడి అతనికి కావలసి నువ్వు చేయగలిగితే నువ్వు పరీక్షలో పాస్ అయిపోతా. దేవుడు కొన్నిసార్లు నిన్ను ఎందుకు దీవిస్తాడంటే, ఎందుకు నువ్వు ఆశ్రయిస్తాడంటే నిన్ను పరీక్షించటానికి. దేవుడు ఇవ్వకుండా పరీక్షించడు, ఇచ్చి పరీక్షిస్తాడు. కొన్నిసార్లు ఇచ్చిన దాన్ని తీసి కూడా పరీక్షిస్తాడు. దేవుడు పెట్టే టెస్టులు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తాడు. దీవించిన తర్వాత నీ మనసులో ఏమున్నదో తెలుసుకోవటానికి కొంతమంది వ్యక్తులను నీ ఎద్దకు పంపిస్తాడు. కొన్ని పరిస్థితులను నీకు అనుమతిస్తాడు. అప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ధనము కావచ్చు, ఆహారం కావచ్చు, వస్త్రం కావచ్చు, ఎలా స్పందిస్తావు దేవుడు పరీక్షిస్తాడు. రెండవదిగా కొన్నిసార్లు దేవుడు నీకు అన్ని తీసేసి నిన్ను పరీక్షిస్తాడు. అబ్రహామునేమో
అన్ని ఇచ్చి పరీక్షించాడు. ఏం ఇచ్చాడు? పరీక్షించాడు. ఇచ్చి పరీక్షించాడు. కానీ ఏబుని ఎలా పరీక్షించాడు దేవుడు? ఉన్న వాటిని తీసి పరీక్షించాడు. పరీక్షలు గుర్తుపెట్టుకోండి. మనము చదివేటప్పుడు మన జీవితంలో సంవత్సరానికి ఎన్నో పరీక్షలు రాస్తుంటాం. అలానే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా పరీక్షలు అనేవి ప్రతిరోజు వస్తుంటవి. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు పరీక్షలు వస్తాయి. అబ్రాహామును దేవుడు ఎలా పరీక్షించాడంటే ఆశీర్వదించి పరీక్షించాడు. కానీ ఏబును దేవుడు ఎలా పరీక్షించాడు తెలుసా? ఉన్న వాటిని మొత్తం తీసి పరీక్షించాడు. కొన్నిసార్లు మన మనసులో ఏమున్నదో తెలుసుకోవటానికి దేవుడు ఇచ్చి పరీక్షిస్తాడు. కొన్నిసార్లు ఇచ్చిన వాటిని తీసేసి పరీక్షిస్తాడు. అబ్రహామును పరీక్ష ఏమో ఇచ్చి శోధించాడు. ఏబు జీవితంలో ఉన్న వాటిని తీసేసి పరీక్షించాడు. అయితే దేవుని మహాకృపను బట్టి అబ్రహాము పరీక్షలో పాస్ అయ్యాడు. ఏబు కూడా పరీక్షల్లో పాస్ అయ్యాడు. ఈరోజు అదే పరీక్షలు నీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఇచ్చి పరీక్షిస్తాడు. కొన్నిసార్లు ఇచ్చిన వాటిని తీసేసి నిన్ను పరీక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ 8వ అధ్యాయం చూసేటది, నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను పరిశోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకై. అబ్రహాం ఏమి ఇచ్చాడు, పరిశోధిస్తే ఫెయిల్ అయిపోయాడు, పాస్ అయిపోయాడు. ఏబుని ఒక్కసారి చూద్దామా? ఏబు గ్రంథం 1వ అధ్యాయం మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఏబు గ్రంథము 1వ అధ్యాయము. ఏబు గ్రంథము 1వ అధ్యాయం. ఓకే, 1-2 వచనాలు, 3. ఓకే, 1 చదవండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారను అతనికి ఆస్తిగా నుండెను. కనుక తూర్పు దిక్కున జనులందరిలో గొప్పవాడుగా ఉండెను. ఇప్పుడు ఊజు దేశములో గొప్పోడెవరు? ఏబు గారు. ధనవంతుడెవరు? ఏబు గారు. అయితే ఈయన ఏమైపోయాడు? 1వ అధ్యాయం చివరికి వచ్చేసరికి అన్ని పోయినాయి. ఏమైనా ఉన్నాయా? మొత్తం చచ్చిపోయినాయి. ఆఖరి పిల్లలతో కూడా చచ్చిపోయారు. ఇప్పుడు ఊజు దేశములో దరిద్రుడెవరు? ఏబు. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం వరకు ఊజు దేశములో తూర్పు దిక్కున ఉన్న వారందరిలో ఏబు గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. అయితే ఏబు గ్రంథం 1వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఊజు దేశములో తూర్పు దిక్కున ఉన్న వారందరిలో దరిద్రుడు ఎవరాయి అంటే, ఎందుకని? ఒక్క రోజులో ఏబుకున్న ఆస్తి మొత్తం జీరో. ఏమైపోయింది? జీరో అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏబుని ఎలా పరీక్షించాడంటే ఉన్న వాటిని మొత్తం తీసేశాడు. ఇక తనకంటూ ఏమీ లేదు, ఇంకా అంతా జీరో జీరో జీరో. తనకు పక్కన ఒక భార్య తప్ప ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఆస్తి మొత్తం పోయింది, సంతానం మొత్తం పోయింది. చెప్పండి, ఒక దరిద్రుడిగా ఉండిపోయాడు. అయితే ఆ టైములో చూద్దాం ఒకసారి 20వ వచనం. 21 వచ్చింది చూద్దాం. 21, 22. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను.
యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. కాబట్టి బీదలు, దరిద్రులు, దిక్కులేని వారు, అనాథలు మన కంట పడుతున్నారంటే, మనం చూస్తున్నామంటే, మన ప్రయాణం ఎదురవుతున్నారంటే దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు కొంతమందిని దీవించి పరీక్షిస్తాడు, కొంతమందిని ఉన్న వాటిని తీసేసి పరీక్షిస్తాడు. ఈ రోజు నువ్వు ఏ పరీక్షలో ఉన్నావో నాకు తెలియదు. ఎందుపెట్టుకో, దేవుడు నిన్ను దీవించిన తర్వాత ఖచ్చితంగా ఆయన పరీక్షిస్తాడు. రెండవదిగా, దీవించిన తర్వాత ఉన్న వాటిని తీసేసి కూడా నిన్ను పరీక్షిస్తాడు. అయితే తీసేసిన తలని ఉంచుతాడు దేవుడు. పరీక్షలో నువ్వు పాస్ అయితే 42:10 చదవండి. 42:10. యోబు గ్రంథం 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చదవండి అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలందరూ, అంతకు ముందు అతనికి పరిచయలైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని, యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేపి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుతూ అతనిని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహమును, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. చూసారా, పరీక్షలో యోబు పాస్ అయ్యాడు. పోయిన వాటికంటే 2 అంతలకు దేవుడు మరలా దయచేశాడు. కాబట్టి ఈ లోకములో దేవుని ఎదుట మనము నిర్దోషులుగా ఉండాలంటే మేలైన వాటిని చేయాలి, చేయగలిగిన వాటిని మనము చేయాలి. చేయగలిగిన వాటిని చేయకపోవటం కూడా పాపమే, మేలు చేయకపోవటం కూడా పాపమే. కాబట్టి ఇక నుండి మనం మేలు చేయాలి. చివరి మాట చదువుకొని మనం ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10. గలతీ 6వ అధ్యాయము 9-10 వచనాలు. మనం మేలు చేటి ఎందు ఇసుకక్క ఎందుము, మనం అలయక మేలు చేస్తామని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేదుము. అబ్బా, ఏం చేద్దాము? మేలు చేదు. మరొక్క వచనం, హెబ్రీ 13:16. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16 అద్భుతమైన ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైనవి. కాబట్టి దేవునికి ఇష్టమైనవి మనం చేసినప్పుడు మనకిష్టమైనవి దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ఈ రోజు నుండి ఇక పిసనారిగా ఉండొద్దు. ఎందుకంటే పిసనారులందరూ పరలోకానికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. కాబట్టి మనం ధారాళమైన మనసు, ద్రాత్వత్వం కలిగి దేవునికి ఇష్టమైన ఉపకారమును ధర్మం చేయ మర్చిపోకూడదు. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైనవి మనం చేసినప్పుడు దేవుడు మనకిష్టమైనవి చేస్తాడు. కాబట్టి ఇక్కడ నుండి మనం పరీక్షలో పాస్ కావాలి. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను దీవించిన తర్వాత నిన్ను పరీక్షిస్తాడు. దేవునికి డబ్బుని ఎందుకు ఇస్తున్నాడు? నిన్ను పరీక్షించటానికి. దేవునికి ఆస్తిని ఎందుకు ఇస్తున్నాడు? నిన్ను పరీక్షించటానికి. దేవునికి సమృద్ధి వస్త్రాలు ఎందుకు ఇస్తున్నాడు? పరీక్షించడానికి. దేవునికి సమృద్ధిగా భోజనం ఎందుకు ఇచ్చేది? నిన్ను పరీక్షించటానికి.
గుర్తుపెట్టుకో, పరీక్ష ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దు. దేవుడు ఎవరిని వదిలిపెట్టడు, అందరినీ పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు నువ్వు పాస్ కావాలి. కొన్నిసార్లు ఉన్న వాటిని తీసి నిన్ను పరీక్షించాలి. దేవుడు దీవించినప్పుడు నీ మనసు ఎలా ఉంది? దేవుడు నీ యొద్ద నుండి తీసేసినప్పుడు నీ మనసు ఎలా ఉంది? దేవుడు నీకు సమృద్ధి ఇచ్చినప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? దేవుడు ఉన్న వాటిని తీసేసిన తర్వాత నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? దేవుడు నీ హృదయంలో ఏమున్నదో తెలుసుకోవటానికి దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు దీవించిన మన మాట ఒకేలాగా ఉండాలి. దేవుడు దీవించిన వాడు తీసేసినా గానీ మన మాట ఒకేలాగా ఉండాలి. కొంతమంది దీవిస్తేనేమో దేవుడు దేవుడు మంచివాడు అంటే, తీసేసి ఏం దేవుడు అంటాడు, పరీక్షలు ఫెయిల్ అయిపోయినట్టే. కాబట్టి ప్రతి పరీక్షకు సిద్ధంగా ఉండాలి, అటెంప్ట్ చేయడానికి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. నీ పేకుమాడినటువంటి యేసు క్రీస్తును మాకివ్వటానికి మీరు వెనుకాడలేదయ్యా. మీకున్నట్టు ఒక్కగాను కుమారుని మాకివ్వటానికి వెనుకాడక ఈ లోకంలో మీరు పంపి మా నిమిత్తం, మా పాప నిమిత్తం కల్వరి శిలువలో మరణించటానికి మీరు పంపించారు. మేము కూడా మా జీవితంలోనైనా ఏదో ఒకటినైనా ఇచ్చేవారిగా, చేసేవారిగా, మేలు చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచని ప్రభు. చాలాసార్లు మేము స్వార్థపరులుగా నాయన జీవిస్తున్నాం, ఇతరులు పట్టించుకోవటం లేదు, ఆపదల్లో ఉన్నవారు ఆదుకోలేకపోతున్నాం. దయచేసి ఇక్కడ నుండి అలా కాకుండా లేవీయుడి వలె, యాజకుడి వలె చూసి దాటిపోయే వారిగా కాక, ఆపదలో ఉన్న వారి యొద్దకు వెళ్ళి ఆదుకునే వారికి మేము ఉందుముగా. ఇప్పటివరకు మా జీవితంలో నాయన దీవించావు, మమ్మల్ని పరీక్షించావు, చాలా ఫెయిల్ అయిపోయాం ప్రభు. ఇక నుండి మీరు పెట్టే ప్రతి పరీక్షలో పాస్ అవునట్లు మాకు మంచి మనసును దయచేయండి. జాలిగల మనసును, కనికరంగా మనసును మాకు అనుగ్రహించి దేవా. ఎందుకంటే ఈ చిన్నవాళ్ళను ఒకరికి చేస్తే మేము నీకు చేసినట్టు. కాబట్టి ఇక్కడ నుండి మేమేదో మనుషులకు చేస్తున్నాం, వాళ్ళ కింద చేయాలని ఆలోచిస్తున్నాం, కానీ వీరికి చేస్తే మీకు చేసినట్టున్న సంగతి మేము తెలియక చాలా ఆశీర్వాదాలు కోల్పోయాము, చాలా పరీక్షలో ఫెయిల్ అయిపోయాం ప్రభా. ఇక్కడ నుండి మేము నాయన దేవనైనా వస్త్రహీనుడు కనపడ్డప్పుడు, దిగంబరు కనపడినప్పుడు కనీసం మా దగ్గర ఉన్నటువంటి బట్టలు కొన్నైనా అతనికి ఇచ్చి సహాయం చేయటం మీరు కృపదయిచ్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుస మీరు దీవించండి, ఆశ్రయించండి. ఇక నుండి నాయన ధారాళమైన మంచి మనసు కలిగి, ద్రాతృత్వము కలిగిన ఆయన మేము మా కోసం జీవించే వారిగా కాక ఇతరుల కోసం జీవించే వారికి మేము ఉండుటకు మీరు కృపదయిచ్చమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.